ఇలా పేపర్ లాగా తయారై ఇలా వస్తాయి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్. మేమంతా కావేరీ యూనివర్సిటీకి వచ్చాం. ఇప్పుడు మనం ఉన్నది కావేరీ యూనివర్సిటీలో ఉన్న పార్ట్ అయిన ద సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇప్పుడు పర్ డే వచ్చేసరికి ఇక్కడ 100 tons ఆఫ్ ది సీడ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ కావేరీ యూనివర్సిటీ అనేది మన తెలంగాణలో ఫస్ట్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనివర్సిటీ మొత్తం ఎంటైర్ తెలంగాణలో. సో అగ్రికల్చర్ రిలేటెడ్గా ఇక్కడ ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి, మేము చూసాము. సో ఆ ల్యాబ్స్ ద్వారా మీరు స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకి విత్తనాలు అసలు ఎలా తయారు చేస్తున్నారు ఏందనేది ఒక పెద్ద యూనిట్ ఉంది. ఒక చిన్నది ఒక నిమిషంలో చూసేద్దాం. కూడా ఇదంతా విత్తనాలు తయారు చేసేటటువంటి ప్రొడక్షన్ కంపెనీ, చాలా పెద్ద. చూడండి ఇదంతా గోడౌన్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ వైపు చూడండి ఒకసారి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయంటే లోపల ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి లోపలికి రండి చూద్దాం. ఇదంతా కూడా ఇక్కడ అన్ని మొత్తం ప్యాకింగ్ చేస్తున్నారు. అక్కడ దిస్ ఇస్ ద ప్యాకింగ్ సెక్షన్. చూడండి ప్యాకింగ్ అనేది కూడా ఎలా ఉంటుందో. ఎస్, చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో మనం చూడడానికి అసలు కనుచూపు మేరకు కూడా అందట్లేదు. ఎంత బిగ్గా ఉందో చూడండి ఒకసారి. సో ఇట్స్ వెరీ బిగ్ ప్లాంట్ అండి. సో దీంట్లో ప్రతి రోజు కూడా ఎన్ని క్వింటాలు వస్తున్నాయండి? పర్ డే వచ్చేసి ఇక్కడ 100 tons మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇక్కడ సీడ్స్ మాత్రమే, రా మెటీరియల్స్ అయితే రోజు 20 లారీలు వస్తాయి. బట్ అవుట్పుట్ అయితే 100 tons బయటకు వెళ్తుంది. ఇక్కడంతా కూడా ఇంత పెద్ద యూనిట్లో మనకి ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఖచ్చితంగా జాబ్ అనేది 100% వస్తుంది. మీరు కావేరీ యూనివర్సిటీలో జాయిన్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పక్కనే ఉంటుంది. 100% మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. మీకు ఎలా జాబ్ ఎలా చేయాలో తెలుసు. ఇక్కడ వైపు చూడండి, ప్యాకింగ్ చూడండి ఎంత ఏ విధంగా తయారవుతుందో. ఒక పేపర్ వెళ్ళి దాంట్లో సీడ్స్ పడి అదొక ప్యాకెట్గా మారి అలా కిందకి వచ్చేస్తుంది. కావేరీ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పైనుంచి డైరెక్ట్గా ఇలా వచ్చేస్తున్నాయి. అలా కవర్ వచ్చేసి ఇలా పేపర్ లాగా తయారై ఇలా వచ్చేస్తాయి ప్రతి ఒక్కటి. సో రండి, ఇదంతా ప్రాసెస్ అంతా క్లియర్గా చూడండి. సో ఆ బ్యాగుల్ని ఇక్కడ ప్యాక్ చేసిన తర్వాత ఇట్లా పైకి వచ్చి ఇలా గోతాల్లో పడిపోతున్నాయి చూడండి, గోను సంచుల్లోకి వచ్చి. సో చూసారు కదా, అక్కడ సింగిల్ ప్యాకెట్ వచ్చేసి ఇందులో 5 ప్యాకెట్స్గా మారి మళ్ళీ ఇట్లాంటివి ఒక 10 ప్యాకెట్స్ ఇందులోకి వస్తున్నాయి. ఎంత టెక్నాలజీ చూసారా! ఇలాంటి టెక్నాలజీని మీరు లైవ్లో నేర్చుకోవచ్చు. ఏ అగ్రికల్చర్ కాలేజ్లో కూడా ఇలాంటి టెక్నాలజీని మీరు చూడలేరు. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఇండియా మొత్తంలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ. ఇంత పెద్ద యూనివర్సిటీ మన కావేరీ యూనివర్సిటీ ఒకటి మాత్రమే ఇంత పెద్ద యూనివర్సిటీ ఉంది. సార్ ఇక్కడ చూపించండి, ప్యాకింగ్ అంతా కూడా వెయిట్తో సహా అన్ని చెక్ చేసి ఎన్నో ఇది చేసేస్తున్నారు. 5 bags ఒక దాంట్లో 5 bags, అవి 5 ఈ ఒక 5 అంటే 25 చిన్న ప్యాకెట్స్ 25 కేసు వస్తాయి కాబట్టి. సో మొత్తం అవి కూడా ఈ విధంగా తయారు చేసి ఇలా పెట్టేస్తున్నారు. ఈ పెట్టేసినటువంటి ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని కూడా మళ్ళీ బయటికి కంపెనీస్కి, బయట షాప్స్కి అన్నిటికి కూడా పంపించేస్తారు. సో ఇక్కడ సేఫ్టీ కూడా అన్ని భద్రతకు సంబంధించి కూడా అన్ని క్లియర్గా రాసి పెట్టుకున్నారు. సార్ చూడండి, ఇదంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి ఒక సాయంత్రం పెట్టేలా ఉంది, ఈవినింగ్ అయ్యేలా ఉంది. ఇట్లా చూస్తుంటే అసలు ఇది ఒక కంపెనీలా ఉందా, ఇది ఒక సముద్రంలా అనిపిస్తుంది. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉంది చూసారా! అసలు నియర్లీ 200 acres షెడ్ ఉంటుంది. ఇంత పెద్ద యూనివర్సిటీ మన తెలంగాణలో ఎక్కడ లేదు. ఏమంటారు వెంకట గారు? కరెక్ట్. నాట్ ఓన్లీ తెలంగాణ సార్, అగ్రికల్చర్ కాలేజీలో ఇప్పటివరకు మనం చూసినటువంటి వాటిలో ద బెస్ట్ అగ్రికల్చర్ కాలేజ్. ల్యాబ్స్ కానివ్వండి, యాంటమాలజీ ల్యాబ్స్ కానివ్వండి, ప్లాంట్ బ్రీడింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసినటువంటి ద బెస్ట్ యూనివర్సిటీ 100% కావేరీ యూనివర్సిటీ.